సరే, అసలేం జరిగిందో ఒక్కసారి డీప్గా చూద్దాం. ఒక చిన్న, అతి సాధారణమైన కరెంట్ మీటర్ అప్లికేషన్ ఒక కుటుంబంలో ఎంతటి భయంకరమైన యుద్ధానికి దారితీసిందో ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. ఇది కేవలం ఒక స్థలం గురించో, ఒక మీటర్ గురించో కాదు. ఇదొక పెద్ద సైకలాజికల్ వార్. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక మామూలు ఎలక్ట్రిసిటీ అప్లికేషన్ ఒక కుటుంబం దాచిపెట్టిన అతిపెద్ద చీకటి ద్రోహాన్ని ఎలా బయటపెట్టింది? శత్రువులు ఎప్పుడు ముఖాముఖి రారు కదా, వాళ్ళు ఇన్ఫార్మర్లను వాడుకుంటారు. ఒక సొంత రక్త సంబంధీకుడు కేవలం ఆస్తి మీద ఆశతో ఎంతకైనా తెగిస్తాడని ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తోంది. ఈ విశ్లేషణలో ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తరహాలో ఈ మోసాన్ని మనం అడుగడుగునా బయటపెట్టబోతున్నాం. యశు తన కుటుంబం కోసం ఒక వెలుగును తీసుకురావాలని ట్రై చేస్తుంటే, సొంత వాళ్లే మళ్లీ ఎలా చీకట్లోకి నెట్టాలని చూశారో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ టైం లైన్ని ఒక డిటెక్టివ్లా చూద్దాం. ఉదయం సరిగ్గా 9 గంటలకు యశు ఎలక్ట్రిసిటీ ఆఫీస్కు వెళ్లి మీటర్ కోసం అప్లై చేశాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడే కుట్ర స్టార్ట్ అయింది. ఆఫీస్ లోపల ఉన్న ఒక బ్రోకర్ యశును సీక్రెట్గా గమనించాడు. ఉదయం 9:15 అంటే పావుగంట తిరక్కుండానే ఆ ఇన్ఫర్మేషన్ సురికి అనే వ్యక్తికి చేరిపోయింది. ఇక ఉదయం 10 గంటలకు చేతిలో కనీసం ఒక్కటంటే ఒక లీగల్ ప్రూఫ్ కూడా లేకుండా సురికి ఆఫీస్లోకి దూసుకువచ్చి నానా రచ్చ చేశాడు. ఇది ఎంత పక్కాగా ముందుగానే ప్లాన్ చేసిన కుట్ర అనేది ఇక్కడే తెలిసిపోతోంది. కేవలం 1 గంట వ్యవధిలో జరిగిన ఈ డ్రామా యశును మెంటల్గా దెబ్బతీయాలనే ఒక స్ట్రాంగ్ టార్గెట్ను చూపిస్తోంది. ఇక్కడ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయమేంటంటే, సురికి చేస్తున్న ఆరోపణలకి యశు దగ్గరున్న వాస్తవాలకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఒకవైపు సురికేమో ఆ ప్లాట్పై ఎలాంటి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ లేకుండా, కోర్టు నుంచి కనీసం ఒక్క స్టే ఆర్డర్ కూడా లేకుండా గాల్లో మాటలతో కనెక్షన్ ఆపాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ మరోవైపు యశు రియాలిటీ చూస్తే ఆ ప్లాట్ పక్కాగా లీగల్గా అతని పేరు మీదే ఉంది. దానికి తోడు ఊరి జనాల సపోర్ట్ అంతా అతనికే ఉంది. అంతేకాదు, ఆ స్థలానికి సంబంధించిన పాత చిట్ ఫండ్ ఆధారాలు కూడా యశు దగ్గరే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సురికి చేస్తున్నది కేవలం ఒక బేస్లెస్ మ్యాన్యుపులేషన్ అని చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ అవుతోంది. అసలు ఈ డాక్యుమెంట్ల వెనుక ఎంతో ఇమోషనల్ అయిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఆ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పాత రోజుల్లో చూసుకుంటే యశు వాళ్ల చెల్లెలు ఆ ఊరి పెద్దకు కొంత డబ్బు ఇచ్చి ఒక చిట్ ఫండ్ స్టార్ట్ చేసింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఆ చిట్ ఫండ్ డబ్బు మొదటగా హెల్ప్ అయింది సురికి ఫ్యామిలీకే. ఈ నిజం ఆ ఊర్లో ఉన్న ప్రతి గడపకీ తెలుసు. మాజీ సర్పంచ్ అలాగే ఊరి పెద్దలు కూడా యశుకి సపోర్ట్గా పేపర్ల మీద సంతకాలు చేశారు. ఆ స్థలం యశుకి దక్కడం వెనుక ఉన్న త్యాగం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ ఊరందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. సురికి తన కుట్రలో భాగంగా ఒక తెలివైన మాస్టర్ ప్లాన్ వెయ్యాలనుకున్నాడు. తన ప్రెజెంట్ ఇంటి పేపర్లని యశు ప్లాట్కి ప్రూఫ్స్గా సబ్మిట్ చెయ్యాలని ట్రై చేశాడు. అప్పుడు ఆఫీస్లో పెన్ డ్రాప్ సైలెన్స్. విలేజ్ సెక్రటరీ కోపంగా అరిచిన మాటలు ఇవి: అసలు సంబంధం లేని పత్రాలను ఎందుకిస్తున్నారు? అసలు ఈ ప్లాట్కి మీ దగ్గరేమైనా వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ రికార్డులను మిస్యూజ్ చేయకండి. ఎప్పుడైతే ఈ మాటలన్నారో సురికి ఆడిన పబ్లిక్ డ్రామా మొత్తం పేకమేడల కుప్పకూలిపోయింది. ఒక ఆఫీసర్ నోటినుంచి వచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ చూస్తే అబద్ధం ఎంత స్పీడ్గా పరిగెత్తినా నిజం ముందు తలదించక తప్పదు అని ప్రూవ్ అయింది. ఇక్కడ మనం ఈ విశ్లేషణను కాస్త లీగల్ కోణంలో చూద్దాం. ఈ తతంగం కేవలం పర్సనల్ జెలసీ లెవెల్ దాటి ఒక పెద్ద నేరంగా ఎలా మారిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ సివిల్ లయబిలిటీ అంటే ఏంటో క్లియర్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఎవరైనా కావాలని గవర్నమెంట్ ఆఫీసులకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా ప్రూఫ్స్ లేకుండా అభ్యంతరాలు చెప్పినా వాళ్లు ఫేస్ చేయాల్సిన లీగల్ అండ్ ఫినాన్షియల్ రిస్క్నే సివిల్ లయబిలిటీ అంటారు. ఇండియన్ లా ప్రకారం ప్రూఫ్స్ లేకుండా తప్పుడు అబ్జెక్షన్స్ చెప్పడం అనేది ఆ వ్యక్తి క్రెడిబిలిటీని డ్యామేజ్ చేయడమే కాదు, వాళ్ళని చాలా డేంజరస్ అయిన లీగల్ ట్రబుల్స్లోకి నెట్టేస్తుంది. సురికి చేసిన ఈ పని అతన్ని ఎంత పెద్ద లీగల్ రిస్క్లో పడేసిందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ రికార్డ్స్ని మిస్యూజ్ చేయాలని చూసినందుకు సురికి ఎదుర్కోబోయే సివియర్ లీగల్ యాక్షన్స్ ఇవే. ఫస్ట్, హెరాస్మెంట్ క్లెయిమ్స్ అంటే వేధింపుల కేసులు. నెక్స్ట్, ఫాల్స్ రిప్రజెంటేషన్ అలిగేషన్స్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఛార్జెస్. అలాగే సివిల్ లయబిలిటీ కింద కట్టాల్సిన పెనాల్టీలు. లాస్ట్గా మెంటల్ హెరాస్మెంట్కి సంబంధించిన ప్రూఫ్స్.
సురికి తన అహంకారం, ఆశతో ఈ పెద్ద లీగల్ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. గవర్నమెంట్ ఆఫీసర్ల ముందు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. అది డైరెక్ట్గా న్యాయ వ్యవస్థను ఛాలెంజ్ చేయడమే అవుతుంది. ఇన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ జరిగిన అతిపెద్ద డ్యామేజ్ లీగల్ కాదు. ఈ మాట వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ చట్టం విధించే శిక్షల కంటే వాళ్లనుభవించిన మానసిక క్షోభ ఎంతో లోతైనది. ఒక ఫ్యామిలీ తన సొంత మనుషుల చేతిలోనే దారుణమైన మోసానికి గురైనప్పుడు అది కోర్టులు దాకా వెళ్లకముందే వాళ్ల మనస్సుల్ని మొక్కలు చేస్తోంది. ఈ డాక్యుమెంట్లు, ఈ చట్టాలు, ఆఫీసర్ల వార్నింగ్లు ఇవన్నీ కేవలం నాణెనికి ఒకవైపు మాత్రమే. కాని రెండోవైపు ఎవరికీ కనిపించని, ఎవరూ లెక్కకట్టలేని ఒక తీవ్రమైన ఆవేదన దాగి ఉంది. ఈ సిచ్యువేషన్ చూస్తే మనకొక బాధాకరమైన నిజం కళ్లముందు కనిపిస్తుంది. యశు భార్య, వాళ్ల పిల్లలు అక్షరాలా అలాగే మానసికంగా కూడా ఎలా చీకట్లోకి నెట్టబడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. రోజువారీ జీవితం గడపడానికి కష్టపడుతున్న ఒక మామూలు ఫ్యామిలీ ఇలా పదే పదే మెంటల్ స్ట్రెస్కి గురైంది. ఇది బయటి వ్యక్తుల వల్ల కాదు, వాళ్ల రక్తపంచుకు పుట్టిన సొంత వాళ్లే ఇలా చేయడం ఎంత దారుణమో కదా. ఆస్తి మీద ఉన్న పిచ్చి ఆశ ఫ్యామిలీ బాండింగ్స్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కరెంట్ కనెక్షన్ ఆగిపోవడం వల్ల వాళ్ల ఇల్లు మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ ఆశలు కూడా చీకటిలోనే ఉండిపోయాయి. ఇది చూస్తే మనకు చాలా అద్భుతంగా ఒక విషయం అర్థమవుతుంది. సురికి అడుగలుగున ఎవరితో ఫైట్ చేస్తున్నాడో చూస్తే అతను కేవలం యశుతో మాత్రమే పోరాటం లేదు. మనిషి ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతాడో అప్పుడు బంధాలను పక్కన పెట్టి ఆస్తిని మాత్రమే చూస్తాడు. సురికి చేస్తున్న ఈ వార్లోని స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, అతను నిజంతో ఫైట్ చేస్తున్నాడు. స్టెప్ 2, ఫ్యామిలీ ట్రస్ట్ అంటే వాళ్ళ నమ్మకంతో ఫైట్ చేస్తున్నాడు. స్టెప్ 3, ఊరిలో ఉన్న తన సొంత ఇమేజ్, గౌరవంతో ఫైట్ చేస్తున్నాడు. ఇక ఫైనల్గా స్టెప్ 4, తన సొంత మనస్సాక్షితోనే అతను ఫైట్ చేస్తున్నాడు. దురాశ ఒక మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందో, తనను తాను ఎలా నాశనం చేసుకునేలా చేస్తుందో ఈ 4 స్టెప్స్ మనకి కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. కోర్టులైనా సరే, ఊరి పెద్దలైనా సరే, పల్లెటూర్లలో జనాలు బలంగా నమ్మే ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. న్యాయం జరగడం కాస్త లేట్ కావచ్చు, కానీ అదొచ్చినప్పుడు మాత్రం ఒక రాకెట్లా దూసుకొస్తుంది. తప్పుడు అభ్యంతరాలతో, మ్యానిపులేషన్తో కరెంట్ని కొన్ని రోజులు ఆపగలరేమో కానీ వాళ్ల తలరాతని ఎప్పటికీ ఆపలేరు. నిజాన్ని కొన్ని రోజులు దాచొచ్చు, కానీ దాన్ని శాశ్వతంగా చెరిపేలేరు కదా. ఒక అన్న తన తమ్ముణ్ణి కాపాడుకున్నప్పుడే ఆ ఫ్యామిలీ బలంగా ఉంటుంది, కానీ ఇలా నాశనం చేసుకుంటే కాదు. దురాశతో సంపాదించిన ఆస్తి ఎప్పటికీ ప్రశాంతతనివ్వదు. యేషు కోరుకున్నది కేవలం ఒక ప్రశాంతమైన జీవితం. దానికెదురైన ప్రతి ప్రాబ్లం నిజాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చింది. ఇక ఫైనల్గా ఒక పవర్ఫుల్ థాట్తో ఈ ఎక్స్ప్లెయినర్ను మనం ముగిద్దాం. నిజానికి సహనం కావాలి, అబద్ధాలకు ప్రణాళిక కావాలి. సురికి తన అబద్ధాల కోసం బ్రోకర్లని, ఫేక్ డాక్యుమెంట్స్ని, దొంగ దారులని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. కాని యశు మాత్రం చాలా ఓపికగా, సహనంతో నిజం వైపు నిలబడ్డాడు. ఈ కుట్ర, ద్రోహం మరియు ఆ ఎలక్ట్రిసిటీ మీటర్ వెనక జరిగిన ఈ మొత్తం వార్లో మనం నేర్చుకోవలసిన లెసన్ ఇదే: నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, కాని దానికి మనం కాస్త పేషెన్స్తో నిలబడాలి. ఈ కేసులో నిజాయితీ అలాగే అత్యాశ, ఈ రెండింటిలో దేని ఫైనల్ డెస్టినేషన్ ఏంటో మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరముంది. రైట్. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.